హాయ్ అండి. ముందుగా మీ అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. నాగుల చవితి పూజ ఎలా చేసుకున్నారు? పుట్ట దగ్గరికి వెళ్లారా? పాలు పోసారా? తేగలు, బుర్రగుంజు, చిమిలి నైవేద్యంగా పెట్టారా? తప్పకుండా కింద కామెంట్ చేసి చెప్పండి. మేముండే చోట నాగుల చవితి ఎవరు సెలబ్రేట్ చేసుకోరండి. పుట్ట దగ్గరికి వెళ్ళడం ఇలా ఏమి ఉండదనమాట. నేనెప్పుడు గూడా ఎవ్రీ ఇయర్ ఇంటి దగ్గరే పూజ చేసుకుంటాను. చిమ్లి, చలిమిడి, వడపప్పు, పానకం, పాలు ఇవి నైవేద్యంగా పెట్టి పూజ చేసుకుంటాను. ఇంకిక్కడ చిమ్లి తయారు చేస్తున్నాను. నువ్వులు ఈ విధంగా మిక్సీ జార్‌లో వేసేసి ఒక్కసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో తగినంత బెల్లం కూడా వేసి మనం మంచిగా గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా ఉండవుతుందండి. సో, మీకు పొడి పొడిలాడుతూ వస్తుంది అనుకుంటే గనక కొంచెం ఎక్కువ కాదు. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అట్లా వాటర్ వేసుకుంటే గనక ఆ బెల్లంలో జిగురు వచ్చి మనకి ఈ విధంగా చిమ్లి ఉండనేది రెడీ అవుతుందనమాట. మనం ఈ చిమ్లీ ఈ విధంగా మిక్సీలో కాకుండా రోట్లో దంచుకుంటే గనక మంచిగా జిగురొస్తుంది. ఆ టేస్టే వేరండి. తినే కొద్దీ తినాలనిపిస్తుందనమాట. ఇంకిక్కడ నేను ఇంకా నాగుల చవితి ప్రసాదాలన్నీ కూడా అంటే చిమిలి, వడపప్పు, చలిమిడి, పానకం, పాలు ఇవి దేవుని దగ్గర నైవేద్యంగా పెట్టుకొని పూజ చేసుకున్నాను. మీరెలా చేసుకున్నారనేది తప్పకుండా కింద కామెంట్ చేసి చెప్పండి.